లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్కు అభినందన సత్కారం జరిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు గుంటి నాగరాజ్, గాజుల శ్రీనివాస్, పడవల మహేష్, టి సంతోష్ తదితరులు పాల్గొని మాట్లాడారు. మన చేనేత ముద్దుబిడ్డ గుత్తికొండ ధనంజయ్ గారికి పొలిట్ బ్యూరో పదవి రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ పదవి రావటం ముఖ్య కారణం మన మంగళగిరి ఎమ్మెల్యే గారైన ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు సహకారంతో ఈ పదవి రావటం చాలా ఆనందంగా ఉంది. అసలు మన పద్మశాలీలకి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరీ మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రేయోభిలాషి గుత్తికొండ ధనంజయ్ గారికి పొలిటికల్ బ్యూరో సభ్యునిగా ఎన్నిక కావటం మాకు ఎంత ఆనందంగా ఉందండి. ముఖ్యంగా మా మిత్రులు శ్రేయోభిలాషి గుత్తికొండ ధనంజయ్ గారు పొలిటికల్ బ్యూరో గుత్తికొండ ధనంజయ్ గారికి మన తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పదమైనటువంటిది పొలిటికల్ బ్యూరో పదవి లభించటం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. దీనికి ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ గారి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనుల్లో మన ముఖ్య పాత్ర వహించినటువంటి ధనంజయ్ గారిని గుర్తించి ఈ రోజున ఈ పదవి లభించడం మనకి అంత ఆనందంగా ఉంది. మా మంగళగిరి లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ తరఫున నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మరియు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఇరువురు కలిసి తెలుగుదేశం పార్టీలో గతంలో నారా లోకేష్ గారు కష్టపడిన వాళ్ళకి అన్ని అవకాశాలు అందిస్తామని చెప్పి యువగళం సాక్షిగా ప్రకటన చేయటం కానీ, పదే మన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తను కూడా, ఒక సామాన్యమైన కార్యకర్తను కూడా పోలిట్ బ్యూరో స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గతంలో మన చంద్రబాబు నాయుడు గారండి, నారా లోకేష్ గారు కానివ్వండి మాట్లాడటం, మాటలు చెప్పడమే కాదు అది చేతల్లో ఆచరించి చూపించడం కూడా ఈ రోజున మన మంగళగిరిలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. 1982 అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు కూడా చేనేత నాయకులుగా, బీసీ నాయకులుగా, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నూతనంగా నియమితులైన గుత్తికొండ ధనుంజయ రావుకు మంగళగిరి రోటరీ క్లబ్ అభినందనలు తెలియజేసింది. ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు ప్రగడ రాజశేఖర్, అనిల్ చక్రవర్తి, రావూరి రమేష్ బాబు, నిరంజన్ గుప్తా, అందే మురళి, అందే రేవంత్, రావెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులుగా, అలానే చేనేత సంఘ నాయకులుగా మంగళగిరి ప్రజలందరికీ కూడా సుపరిచితులైనటువంటి గుత్తికొండ ధనుంజయ్ గారికి తెలుగుదేశం పార్టీలోనే ఒక ఉన్నత పదవి, చాలా మంచి గుర్తింపు కలిగినటువంటి పాలిట్ బ్యూరో సభ్యునిగా పదవి రావటం మంగళగిరి ప్రజలందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. మేమందరం కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. తాను నమ్మిన సిద్ధాంతాల పట్ల నిబద్ధతతోటి లాంగ్ టర్మ్ విశ్వాసంతో పనిచేసే వాళ్ళకి ఎప్పటికైనా కానీ మంచి ఉన్నత శిఖరాలకు చేరుకునేటువంటి అవకాశం లభిస్తుందనడానికి ధనుంజయ్ గారికి లభించినటువంటి ఈ పదవి తార్కాణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా జనరల్గా ఈ పాలిట్ బ్యూరో సభ్యత్వం అనేది రాజ్యాంగ పదవులు నిర్వహించిన అనుభవం ఉన్న వాళ్ళకే జనరల్గా ఇస్తూ ఉంటారు. అట్లాంటిది మంగళగిరిలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఇక్కడ లోకల్ ప్రజలందరికీ సమస్యలు తీర్చే ఒక తలలో నాలుకలా మెలిగే వ్యక్తికి అంత అత్యున్నత పదవి ఇవ్వడం పట్ల తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలానే మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. రానున్న కాలంలో ధనంజయ్ గారు తనకు లభించినటువంటి ఈ పదవి ద్వారా ప్రజలకు మరింత మంచి సేవలు అందించి మరింత ఉన్నత స్థానాలు చేరుకోవాలని కోరుకుంటాం. గుత్తికొండ ధనంజయరావు గారికి తెలుగుదేశం పార్టీలో ఇంత అత్యున్నత పదవి లభించినందుకు మన మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. మరి ఒక సామాన్య కార్యకర్తగా ఉండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒకే పార్టీని నమ్ముకొని అత్యంత క్రమశిక్షణగా నిబద్ధతతో పనిచేస్తే తెలుగుదేశం పార్టీ
ఎవరినైనా గుర్తిస్తుంది, ఒక సామాన్య కార్యకర్తను సైతం ఎంత అత్యున్నత పదవికి చేర్చుందనేటువంటిది ధనంజయరావు గారి ప్రస్థానం ఒక మంచి ఉదాహరణ. మరి ఆయనకి ఇంత మంచి పదవి లభించడం అనేటువంటిది ఇటు మంగళగిరి ప్రజలకి, అంతేకాకుండా స్టేట్ వైడ్గా టీడీపీ పార్టీ తరఫున మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి టీడీపీకి మరింత సేవలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తాను. చాలా సంతోషంగా ఉంది. నేను దాదాపు 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో చేసినటువంటి కష్టానికి ఈరోజు గౌరవ నారా లోకేష్ గారు ఇవాళ ఈ పదవికి ప్రధానమైనటువంటి మనసున్న నాయకుడు నారా లోకేష్ గారు నన్ను గుర్తించటం, గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో మరి కష్టపడే వాళ్ళు ఉన్నారు, కానీ అందరికీ అవకాశాలు తక్కువ. నేనైతే ఎన్నో కోల్పోయా. ఈ నా జీవిత కాలంలో తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని వ్యాపారాలు మానేశాను. తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి మక్కువ, ఆ పార్టీ ఏది పిలిపిస్తే దానికి కట్టుబడి పనిచేశాను. ప్రధానంగా వేవర్సు రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతల కోసం నేను వారిని దగ్గరకు చేసుకోవటం కోసం, వారికి మేలు చేయటం కోసం ఏ కష్టాలు వచ్చినా, ఏ ప్రభుత్వం ఉన్నా పార్టీ వైపు నిబద్ధతగా పనిచేశాను. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నా దగ్గర డబ్బులు లేకపోయినా కార్మికులకు అండగా డబ్బులు ఉన్నటువంటి మనసున్న పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పి వారికి సహాయం చేయించాను. అదే ఈరోజు పార్టీ గుర్తించింది. నాకు ఇంతటి మహోన్నతమైనటువంటి పదవి రావడానికి మనసున్నటువంటి నారా లోకేష్ గారే ప్రధానమైనటువంటి కారణం. పదవి రావటం, ఎంతోమంది మరి అనేక కమిటీలు, సంస్థలు అందరూ వచ్చి నన్ను మరి ఆశీర్వదిస్తున్నారు, శుభాకాంక్షలు చెప్తున్నారు. అందులో భాగంగా ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వీరు కూడా ఎంతో ఆనందంతో, మరి నేను మంగళగిరిలో ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా తెలుసు. అందుకే వారు కూడా చాలా సంతోషంగా వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేయటం నాకు మరింత ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.